చెప్పాలి. కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు గాంధీ సరోవర్ విగ్రహం పెడతామంటున్నారు, అక్కడ ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేపిస్తామంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? ఒకవైపు మూసి ప్రక్షాళన అంటున్నారు. ఇదంతా ప్రజలకు అవసరమయ్యే పనులే అనుకోవచ్చా ప్రభుత్వం చేసేది? మూసీ ప్రక్షాళన మంచిదే. మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని పునరుజ్జీవింపజేయాలి, మూసీని అందంగా తయారు చేస్తే కూడా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ సామాన్య జనాన్ని, దశాబ్దాలుగా ఉన్న వాళ్ళని, వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి ఆ ప్లేస్లో మేము టూరిజం అభివృద్ధి చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం అంటే మాత్రం ఇది ఎవరికి అంగీకారం కాదు. ఈ రకమైన అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధి మోడల్ అనేది జనానికి తోడ్పడే పద్ధతులు ఉండాలి, కానీ జనాన్ని అక్కడి నుంచి బయటికి తరిమేసే డెవలప్మెంట్ అవసరం లేదు. ఆ రకమైన ప్లానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్లాన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించేది లేదు. అంటే ఒకవైపు డెవలప్మెంట్ కావాలంటే ఇంకోవైపు కొంత కోల్పోవాలంటున్నాడు. వారికి కాంపెన్సేషన్ కూడా ఇస్తామంటున్నారు, కానీ ప్రజలు దానికి ఒప్పుకోవట్లేదు. ఎట్లా చూస్తారు? అంటే డెవలప్మెంట్ దేనికోసం డెవలప్మెంట్? మీరు టూరిజంని మీరు అక్కడ ఇప్పుడు ఇల్లు కూలగొట్టి పార్కులు కడతామంటే ఎవరు అంగీకరిస్తారు? అంత నష్టం చేసి మీరు పార్క్ కట్టి ఎవరో పర్యాటకులు వస్తారు, కానీ ఆ పర్యాటకుల కోసం మీ ఇండ్లు తీసేసుకుంటామనంటే దానికి ఎందుకు అంగీకరించాలి? ఒకవేళ మీరు కాంపెన్సేషన్ అంటున్నారా? కాంపెన్సేషన్ మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడే మీరు ఆ ప్లేస్లో ఏదైనా కట్టి ఇవ్వండి. అట్లాంటి మాకు ఉన్నదాన్ని నాశనం చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా మీరు అక్కడే కట్టివ్వండి, అదే ప్లేస్లు ఇవ్వండి. ఇప్పుడు ఒక ఫ్లోర్ ఉంటే మీరు 10 ఫ్లోర్లు కట్టండి, పైన మాకు ఇవ్వండి, కింద మీరు వాడుకోండి. అంతేగాని మీరు అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసేస్తాం, మీరు ఇక్కడ నుంచి సిటీ బయటికి తరిమించేస్తామని అంటే దానికి ఎట్లా అంగీకరిస్తారు? ప్రభుత్వ తీరు కూడా సార్, ఇక్కడ ఇల్లు కూల్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి వాళ్ళ ఇల్లు కూలగొడతా ఉంటే అంటే చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం ఎందుకు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోలేకపోతా ఉంది? అంటే ఇప్పుడు ఇల్లు కూలగొడతామని ఇప్పటికిప్పుడేమి నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు ఇచ్చి ఆ తర్వాత చేస్తామని చెప్తున్నారు. ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో కాకపోతే ఫాలో కామని చెప్దాం. ఇప్పుడు ఇష్యూ ప్రొసీజర్ విషయమే కాదు, మూసీ డెవలప్మెంట్ అనేది రాష్ట్రం కోరుకుంటుంది, హైదరాబాద్ కోరుకుంటుంది. కానీ డెవలప్మెంట్ మోడల్ ఏంటి, ఎలా ఉండాలి? మూసీ నది ప్రవాహానికి ఏమైనా ఆటంకంగా ఇండ్లు ఉన్నాయా? ప్రవాహానికి ఆటంకంగా ఇల్లుంటే వాటి వరకు ఎక్కడైనా రీలొకేట్ చేస్తే ఎవరికైనా అభ్యంతరం లేదు. ఎందుకంటే వరద వచ్చినప్పుడు మునిగిపోతున్నాయన్న ఇండ్లు ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయండి, వాటిని మారుస్తామంటే అభ్యంతరం లేదు. అది చాలా కొద్ది సంఖ్య ఉంటుంది. మీరు 10,000 ఇండ్లు అంటున్నారు. బఫర్ జోన్ ఎందుకు తీసుకోవాలండి? నదికి బఫర్ జోన్ని ఇప్పటికిప్పుడు మొదలుపెట్టి ముందు నదిని అభివృద్ధి చేయండి. నదిలో ముందు మురికి నీటిని లేకుండా చేయాలి. అందుకని మూసి జరగాల్సిన ముందు శుద్ధీకరణ వదిలేసి నేను సుందరీకరణ చేస్తా అంటావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు శుద్ధీకరణ చేయండి, మురుగునీరు రాకుండా చేయండి. రెండోది ఎంక్రోచ్మెంట్ లేకుండా చేయండి. చుట్టూ 2 వైపులా సరైన రిటైనింగ్ వాల్స్ కట్టండి. ఎక్కడ దాకా మూసి ఉందో ఇప్పటివరకు ఆ వివరాలు మీరు బయటికి చెప్పరు. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంటో మీరు చెప్పరు. రెండోది ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము డిపిఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మేము ముందుకు పోతూ ఉన్నారు. ఎక్కడుంది డిపిఆర్? ఇప్పటివరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు ప్రజల ముందు పెట్టారా? ఆ రిపోర్టే లేదు. మీరు ఆల్రెడీ నోటీసులు ఎలా ఇస్తారు, గజెట్ నోటిఫికేషన్ ఎలా ఇస్తారు, ఖాళీ చేయమని ఎలా చెప్తారు? డిపిఆర్ ఇవ్వండి, చర్చ పెట్టండి, ప్రజలను కూడా భాగస్వాములు చేయండి. అసలు మూసీ డెవలప్మెంట్ ఎలా ఉండాలో ఎవడో కన్సల్టెంట్ చెప్తే ఎందుకు మేము వినాలి? మేము చెప్పేది మీరు ఎందుకు వినరు? మూసీ పక్కన ఉన్న వాళ్ళు మూసీని అది ఎలా డెవలప్ కావాలో మేము కూడా చెప్తాం, మా మాట కూడా వినండి. ఏం వినకుండా మేము మా కన్సల్టెంట్ చెప్తాడు, లేదా రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ చెప్తాయి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం మా బుర్రలో ఉంది డెవలప్ చేస్తాం, లేదా గుజరాత్లో సాబర్మతి నది చేశారు. సాబర్మతి నది అత్యంత ఒక వరస్ట్ టైప్ ఆఫ్ మోడల్, అది దానిలాగా మాకెందుకు ఈ మోడల్ అని చెప్పి అడగదలుచుకుంటే ఇదే అంశం సంబంధించి సార్ వేరే దేశాలకు వెళ్ళి కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అక్కడ పరిశీలించి అదే మోడల్లో తెలంగాణలో కడతామని అంటున్నారు. మీరు అన్నట్టు ఇందాక గుజరాత్ సంబంధించి అంటే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇక్కడ సెట్ అవుతుందా? అంటే విదేశాల మోడల్ మనకి ఏ మాత్రం సూట్ కాదు. విదేశాల్లో వాళ్ళు ఏ రకమైన మోడల్ అనుసరిస్తారు, వాళ్ళ సంపన్నమైన దేశం అది. ఎక్కడైనా రీలొకేట్ చేయాల్సి వస్తే వాళ్ళు కావాల్సినంత ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇంతకంటే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి దాన్ని కదిలిచ్చే అవకాశం ఉంది. రెండోది, ఇళ్లను తొలగించకుండా కూడా అభివృద్ధి చేసిన మోడల్స్ చాలా దేశాలు ఉన్నాయి. పేదవాళ్ళు అక్కడే ఉంటారు, నది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఏం పేదవాడు ఉంటే నదిని అభివృద్ధి చేయకూడదా? మురుగునీరు లేకుండా చేయకూడదా? స్వచ్ఛమైన నీరుని అందులో ప్రవాహం చేయకూడదా? పేదవాడు ఉంటే నీకు నష్టం ఏమొచ్చింది, ఏం ఇబ్బంది వచ్చింది? పేదవాడే కాదు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి చుట్టుపక్కల, వాటన్నిటి అదేమన్నా ఎంకరేజ్ చేశారా, ఆక్రమించుకున్నారా? వాళ్ళు ఈరోజు కొనుక్కున్న ల్యాండ్స్ అవి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్ కట్టుకున్నారు, లోన్ తీసుకున్నారు, అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి నేను పచ్చగడ్డి పెంచదలుచుకున్నా, మీరు ఖాళీ చేసిపోండి అంటే ఎవరు, ఎందుకు చేయాలి?
దానికి నిజంగా మేము ఏ పరిస్థితులు ఉన్నామో అదే పరిస్థితుల్లో మీరు అంత బ్రహ్మాండంగా రీఆల్టర్నేట్ చేస్తారా? కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. ఏం కంపెన్సేషన్? మీరు ఇచ్చే కంపెన్సేషన్ ఏ రకంగా ఇప్పుడున్న వాళ్ళని న్యాయం జరిగే కంపెన్సేషన్ అది ఏ మాత్రం కాదు. రెండో అసలు మీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ కోసం ఆ ఇల్లు కోల్పోవాలా? ఏదైనా అత్యంత ప్రజా అవసరాల కోసం చేస్తున్నారు అంటే అప్పుడు ఆలోచించాలి. దాని కూడా నష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా తీసేస్తామంటే ఎట్లా కుదురుతుంది? గాంధీ సరోవర్ స్టాచ్యూకి సంబంధించి ఎట్లా చూస్తారు సార్? ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటారు ముఖ్యమంత్రి. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అయినా జనాల్ని డిస్ప్లేస్ చేయకుండా మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి. బాపుగాడి దగ్గర గాంధీ విగ్రహాన్ని, అంత భారీ విగ్రహాన్ని ఎవరు కోరుకోవట్లేదు. మీరేదో టూరిజం డెవలప్మెంట్ కోసం అక్కడ చేస్తా అంటున్నారు. ఆడ జాగా ఉంటే కట్టుకోండి, కానీ జనాన్ని తొలగించి కట్టాల్సిన అక్కరమేముంది? అన్ని వేల కోట్లు దాని మీద ఎందుకు స్పేర్ చేస్తున్నారు? కాబట్టి సరోవర్ ప్రాజెక్టు, టూరిజం ప్రాజెక్టు ఇది జనాలకి ఇబ్బంది లేని, జనాల్ని తరిమేసే లేని వాటి పద్ధతులు నిర్మాణం చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. బస్తీ సంఘాల నాయకులకు సంబంధించి సీనియర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం డెవలప్మెంట్ అని పేరు ముంగడ పెడతా ఉంది, వెనకాల మాత్రం పేదోళ్ళ ఇళ్ళను కొడతా ఉంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? అభివృద్ధిని మేము వద్దనట్లేదు. బస్తీ సంఘాల జేఎస్ నుంచి మేము అభివృద్ధిని వద్దని అనట్లేదు. కానీ నువ్వు అభివృద్ధి చేసే ముందు లేదా సుందరీకరణ చేసే ముందు నువ్వు ఏ పేరైనా పెట్టుకో. మేమేమంటున్నామంటే మేము దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ జీవిస్తున్నాం. సో మాతో మాట్లాడకుండా మా ఇండ్లను కూలుస్తారంటే ఎట్లా? మాతో మాట్లాడమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మేము ఆల్టర్నేట్ ఎక్కడికి పోవాలని అడుగుతున్నాం. మేము మా 20 గజాలు, 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాల ఇళ్లల్లో 6 దశాబ్దాల నుంచి అక్కడే బతుకుతున్నాం మేము. మా బతుకును చిందరవందరం చేయకని అడుగుతున్నాం. అదేవిధంగా కొన్ని పర్మిషన్లు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ లోన్ ఇచ్చింది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం. ఇదంతా ప్రాసెస్ అయినాక నువ్వు రాత్రికి వచ్చి సుందరీకరణ పేరు మీద, పునర్జీవన పేరు మీద మాకు రెడ్ మార్క్ వేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఈ రాత్రి పూట ఏడికని పోవాలి? మా పిల్లలను పట్టుకొని మా వృత్తి ఇక్కడ ఉంది, మా బతుకుదరువు ఇక్కడ ఉంది, మా పని ఇక్కడ ఉంది, మాతో మాట్లాడమంటున్నాం, మాకు ఆల్టర్నేటివ్ పునర్వాసం కల్పించమంటున్నాం. మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు రాత్రికి వచ్చి రెడ్ మార్క్ చేసి నన్ను వెళ్ళిపోమంటే మాత్రం వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేము. బస్తీ సంఘాలుగా పోరాటం చేస్తాము, మా హక్కుల కోసం, మా బతుకు కోసం మేము పోరాటం చేస్తాము. ఈరోజు ఒక్కరోజు కాదు కదా, మేము రాత్రి గుడిసెలు వేసినాయి కాదు కదా, 5-6 దశాబ్దాల కాలం నుంచి ఇదే మూసి పరివాహక ప్రాంతంలో మేము జీవిస్తున్నాం. అదేవిధంగా కొన్నిటికి గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది, అదేవిధంగా గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నది, అదేవిధంగా కరెంటు, నీళ్లు, మున్సిపల్ ట్యాక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పేడ్ కదా. నువ్వు ఇంత చేసిన తర్వాత నువ్వు రాత్రికి వచ్చి నా ఇల్లు కూల్చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊకుంటాం? కాబట్టి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మాతో మాట్లాడండి, మాతో చర్చించండి, మాకు ఆల్టర్నేటివ్ పునర్వాసం కల్పించండి, మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా నువ్వు మా మీదకి బుల్డోజర్ పట్టుకొని వస్తామంటే ఈ బుల్డోర్లను ఎన్నింటినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే 150,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉంటే కొంతమంది కావాల్సుకుని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలందరూ దీనికి సానుకూలంగానే ఉన్నారు అనేది రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి. నువ్వు 150 కోట్లతో పెడతావా, 2 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తావా అనేది నీ ఎజెండా. మా లక్ష్యం ఏంది? మాకు 20 గజాల జాగా ఇయ్యమని అంటున్నాం, డబుల్ బెడ్రూమ్ కట్టియమని అంటున్నాం. ఈరోజు బస్తీలల్లో ఉన్న వాళ్ళే కదా ఈ హైదరాబాద్ నిర్మాణము. హైదరాబాద్ నిర్మాణం అంటే ఎవరు? ఈ హైదరాబాద్ నిర్మాణం అంటే ఎవరు? ఈ బస్తీ ప్రజలు. ఈరోజు రోడ్లు ఊకేది మేము, మీ ఇళ్ళల్లో పనిచేసేది మేము, మీ వాకిలు ఊకేది మేము, మీ డ్రైవర్లు మా పిల్లలు, మీ ఇళ్ళల్లో పనిచేసేది మేము, మీకు ఉల్లిగడ్డలు కూరగాయల సప్లై చేసేది మేము. మొత్తం బస్తీ అంతా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణగా తెల్లారే వరకు ఉంచితే ఆ బస్తీ మురికిలో జీవిస్తున్నాం. ఈ హైదరాబాద్ మురికినంతా సాఫ్ చేసి ఈ మురికిలో మేము జీవిస్తున్నాం. ఆ మురికి ప్రజలను మురికిగా చూస్తే ఎట్లా? మేమేమంటున్నాం, నీ లక్ష్యం ఉండని, మేము కాదంటలే. మరి మా లక్ష్యం ఏంది? మా లక్ష్యం ఏంటంటే మాకు ఆల్టర్నేటివ్ ఇల్లు కలిపి అంటున్నాము. ఆ 50 గజాల ఇల్లు జాగా తీసుకుంటా అంటున్నావు కదా, 20 గజాల జాగా తీసుకుంటాను అంటున్నావు కదా, నువ్వు చెప్పినావు కదా డబల్ బెడ్రూమ్ కట్టిస్తాని. ఆ డబల్ బెడ్రూమ్ కట్టించి ఈయన మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేమేమంటున్నాం, మేము వెళ్ళటానికి సిద్ధంగా లేకుండా లేము, కానీ ఆల్టర్నేట్ మాకు చూపించకుండా మేము వెళ్ళము. కాబట్టి మీ లక్ష్యం ఏదైనా పెట్టుకోండి, కానీ మా లక్ష్యం అని కూడా చూడాలి కదా, మా కడుపు తిప్పలు కూడా చూడాలి కదా, మా బతుకు తెరువు కూడా చూడాలి కదా. నువ్వు ఎక్కడో ఊరు అవతలిస్తా, రింగ్ రోడ్ అవతలిస్తా, ఇంకో రింగ్ రోడ్ అవతలిస్తా అంటే అక్కడ ఏం పని చేసుకొని బతకాలి? ఏం తినాలి? మా పిల్లల బతుకు తెరువు ఎట్లా? మా పని ఎట్లా? మేము అందరం బస్తీలలో ఉండేవాళ్ళు ఏడ పని చేస్తామన్నా? బస్తీలలో ఏడ పని చేస్తారు? పోయి ఇళ్ళల్లో పని చేస్తారు, మోర్లు సాఫ్ చేస్తారు, రోడ్లు సాఫ్ చేస్తాం, నీ కూరగాయలు కొనిస్తాము, అన్ని పని చేసేది మేము కదా. మా పని నీడ వదిలిపెట్టి నువ్వు ఒమ్మంటే ఏడిపోతావు? ముఖ్యమంత్రి ఈడ పరిపాలన కాదు, నువ్వు పోయి హైదరాబాద్ నుంచి పరిపాలన చేయమంటే చేస్తాడా? ముఖ్యమంత్రి హైదరాబాద్లో వాంకిడినో కేరమేరి జంగల్లో కూర్చొని పరిపాలన చేయమను చేస్తాడా?
ఆయన స్వలంబత కోసం ఈరోజు ఎంబెచాడిలో 6 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఏంది పరిపాలన అవసరం కోసం. మరి మా బతుకుదెరువు అవసరం కోసం మేము 50 గజాల జాగానికి ఇస్తా అంటున్నాం కదా, నువ్వు అంటున్నావు కదా, ఆల్టర్నేట్గా మాకు డబల్ బెడ్రూమ్ ఏమని అడుగుతున్నాం అంతే. గాంధీ సరోవర్కు సంబంధించి ప్రాజెక్ట్ని ఎట్లా చూస్తారు? ఒకవైపు మూసి అంటున్నారు, ఇప్పుడు గాంధీ సరోవర్ అంశాలు తెరపైకి తీసుకొస్తారు. గాంధీ కనుక ఈరోజు బతికుంటే చాలా బాధపడేవాడు, రోధించేవాడు. గాంధీ ఏ పేద ప్రజల కోసం, ఏ బడుగు బలహీన వర్గాల కోసము, వాళ్ళ కోసం ఆయన సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తీసుకొస్తే ఈరోజు గాంధీ పేరు మీద మా బతుకులు చెడగొడతా అంటే ఎట్లా? ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టొద్దు అంటలేరు, గాంధీ విగ్రహం పెట్టమనరా? ఎవరు వద్దలే కదా. కానీ గాంధీ విగ్రహం ఎక్కడ పెట్టాలి? నువ్వు జాగున్న చోట పెట్టాలి. గతంలో ప్రభుత్వాలు చాలా విగ్రహాలు పెట్టాయి. బుద్ధుడి విగ్రహం పెట్టింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పెట్టింది. అందరూ మహానుభావులే. ఈరోజు గాంధీ విగ్రహం పెట్టొద్దని మేము అంటలేం. కానీ మా ఇండ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పెడితే అంటే ఎట్లా? నువ్వు పోలేనంత జాగుంది ఈ తెలంగాణ ప్రభుత్వంలో, ఎక్కడన్నా పెట్టుకో. పక్కన ఇక్కడ లుంబిని పార్క్ ఉంది, ఆడబెట్టుకో. లేకపోతే ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఆడబెట్టు. లేకపోతే సంజీవ్ రెడ్డి పార్క్ ఉంది, అక్కడ పెట్టు గాంధీ విగ్రహం. వద్దట్టలేం కదా. కానీ మా ఇండ్లను కూలగొట్టి, మా బతుకులను కూలగొట్టి, మా జీవితాలను రోడ్డు మీద పెట్టి నువ్వు విగ్రహం పెడితే ఏం లాభం? గాంధీ ఏమన్నా పెట్టిండు అట్లా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ ఏమంటుడు? సేవ్ డెమోక్రసీ అంటుండు. సేవ్ డెమోక్రసీ అంటే ఏంది? ఈ దేశ పౌరులను కాపాడమని. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశంలో ఉన్న పౌరులను కాపాడమని చెప్తుంది. ఒకవైపు నీ నాయకుడు ఏమో సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, నువ్వేమో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ బస్తీల ప్రజల హక్కులను, ఈరోజు నిల్చుండే హక్కును, ఇల్లు కట్టుకునే హక్కును నువ్వు గురుస్తుంటే ఎట్లా? ఈ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. కాబట్టి విగ్రహానికి వ్యతిరేకం కాదు, మా ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం. మాకు ఆల్టర్నేట్ ఇవ్వమంటున్నాం మేము, అంతే తప్పించి ఇది ప్రాథమిక దశలో మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని దశలో బుల్డోజర్లకు పోరాటం చేసి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమాల గడ్డ. ఇది వాళ్ళ ఆస్తి కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ బతుకుదెరువు కోసం ఏ విధంగా పోరాటం చేయాలనో తెలుసు. మేము దశల వారీగా బస్తీ సంఘాల నుంచి మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. మాకు కావాల్సింది మా హక్కు అడుగుతున్నాం. మేము నీ ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేం, ఎంపీ సీట్లు అడుగుతలేం, ముఖ్యమంత్రి సీట్లు అడుగుతలేం, మంత్రులు అడుగుతలేం. మా 50 గజాల జాగా తీసుకుంటా అంటున్నావు కదా, ఆల్టర్నేట్ మాకు మేము వెళ్ళిపోతాం అంటున్నాం. ఇదే మా డిమాండ్. ఎట్లా చూస్తున్నారు? రౌండ్ టేబుల్ సమావేశం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. మూసీకి సంబంధించిన బాధితులందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? మూసీకి సంబంధించిన ప్రక్షాళన 150,000 కోట్లు ఒకవైపు, ఇంకోటి గాంధీ సరోవర్ విగ్రహాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 150,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందో దేనికో ఇంతవరకు వాళ్ళ డిపిఆర్ లేదు, వాళ్ళు చెప్పట్లేదు. గతంలో మనం ఆల్రెడీ మూసి సుందరీకరణ అనే అంశంలో గత ప్రభుత్వం ఆల్రెడీ కొంత వర్క్ చేసి ఉన్నది. 16,000 కోట్ల రూపాయలతోటి పూర్తిగా మూసి మొత్తం కూడా సుందరీకరణ అయ్యే విధంగా మనం చేశాం ఆ రోజు. ఏమైనా నీకు ఆ ఎస్టీపీలో కట్టి తర్వాత డ్రైనేజ్ ఏదైతే వస్తుందో అది మురికి దాంట్లో పోకుండా ఆపి, నువ్వు కృష్ణానది నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలు వేస్తే నువ్వు తలుపులు ఎత్తితే నీకు మూసి అంతా శుభ్రం అయిపోతుంది. నువ్వు 10,000 కోట్ల రూపాయలు అయిపోయేదాన్ని 1,60,000 కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నట్టు? దాని వెనక ఏం మతలబు ఉన్నది? కాబట్టి నేను ఏమంటున్నాం, దాన్ని కూడా మేము ఆ రోజు అట్లా కాదు, మెరుగైన పద్ధతిలో తక్కువ డబ్బుతోటి ప్రజాధనం వృధా కాకుండా చేయమని చెప్తా ఉన్నాం. మూసి సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే, మూసి పక్క పంట ఉన్న వాళ్ళంతా పేదోళ్ళ ఇండ్లన్నీ ఎందుకు గులగొడుతున్నట్టు? వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏంటి, వాళ్ళ నష్టపరిహారం ఏంటి? ఇవన్నీ లేకుండా కూడా నువ్వు ప్రజాపాలన పేరు చెప్తే పేదోని ఇండ్లు కూడా కొడితే ప్రజాపాలన ఎట్లయితుంది? ముఖ్యమంత్రి నేను మాట్లాడుతూ కూడా నేను ఆలోచించేది పేదోళ్ళ కోసమే, అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి నష్టపరిహారం కట్టిద్దాం, దాంట్లో ఆలోచించేది ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే నిరంతరం నేను పేదల కోసమే, ప్రజల కోసమే పనిచేస్తున్నా అంటున్నాడు ముఖ్యమంత్రి. దానికి మీ సమాధానం ఏంటి? ఏది నువ్వు పేదోడి గురించి ఆలోచిస్తే నువ్వు పేదోడికి ఎక్కడ మేలు జరిగింది? ఇప్పుడు నిన్న కాకపోయి అక్కడ టేకులపల్లి అక్కడ తీసుకుపోయి అక్కడ పేదోళ్ళ ఇండ్లని అక్కడే గులగొడితివి. మూసికి సంబంధించి ఇక్కడ వీళ్ళని గులగొడితివి. లగచర్ల పోయి దళితుల భూములు లాక్కుంటివి. ఎక్కడ నువ్వు ఏ ప్రాజెక్టు ద్వారా పేదోడికి న్యాయం జరిగింది? ఎవరికి పట్టెడన్నం దొరికింది? ఎవరికి ఇండ్లు వచ్చినాయి? ఎవరికి వాకిళ్ళు వచ్చినాయి? ఏడా నువ్వు ఇండ్లు కట్టి ఎవరికి నువ్వు పేదోనికి మేలు చేస్తున్నా చెప్తున్నావు? ఎట్లా నువ్వు చెప్పేది? కాబట్టి నువ్వు నిరంతరం పేదలని, బీసీలకేమో రిజర్వేషన్ ఇస్తున్నాని చెప్పి మోసం చేసి వాళ్ళని అట్లా ఆగం పట్టిస్తేవి. దళిత బంధు పథకం వస్తే కొంతమంది బాగుపడేటోళ్ళు దళిత బంధు పథకం ఇవ్వకపోతే, బీసీ బంధు పథకం ఇవ్వకపోతేవి, కేసీఆర్ కిట్టు కూడా ఆఖరికి ఆపేస్తేవి. నువ్వు ఎట్లా నువ్వు పెన్షన్లు పెంచుతా అని చెప్పి ఆడోళ్ళకి 2,500 ఇస్తా అని చెప్పి అది ఇవ్వకపోతేవి, వికలాంగులకు 4,000 రూపాయలు చేస్తా, 6,000 రూపాయలు చేస్తా అంటే అది చేయకపోతే, డబ్బులు లేవంటున్నాడు. మరి మహాత్మా గాంధీ విగ్రహం కడతా అంటున్నాడు, ప్రక్షాళన చేస్తా అంటున్నాడు. ఎట్లా? ఇప్పుడు ఇదంతా కూడా పొలిటికల్ డైవర్షన్ కొరకు. ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతా అని చెప్పేసి కొంతమంది పేదోళ్ళ ఇండ్లు గూల కొడతా అని చెప్తే మళ్ళీ ఇండ్లు గూల కొట్టొద్దని మేము అడ్డుపోవాలని గాంధీ విగ్రహానికి మీ మీద వ్యతిరేకం అన్నట్టు
గాంధీ విగ్రహం పెట్టడానికి హైదరాబాద్లో బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి. ఎవరు వద్దన్నారు? పెట్టమనండి, ఎక్కడైనా పెట్టమనండి. కానీ అక్కడనే ఎందుకు పెట్టాలి? పెట్టాలంటే ఇదంతా కాంట్రడిక్షన్ చేయాలి, దాని మీద నడిపించాలి. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ని, కొత్త సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి కొంతకాలం ప్రజల్ని మళ్ళీ డైవర్ట్ చేస్తూ ఈ రకంగా పబ్బం గడుపుకోవాలనే కార్యక్రమం. కానీ ప్రభుత్వాన్ని నిజంగా గాంధీ మీద ప్రేమ ఉంటే నువ్వు పెట్టు, ట్యాంక్ బండి మీద పెట్టు, ఎవరు వద్దన్నారు? లేకపోతే ఇంకా వేరే కాడ పెట్టు, ఇంకా 50 ఎకరాలు ఉన్న భూమి కాడ పెట్టు, నిన్ను ఎవరు వద్దన్నారండి? ప్రజలకు నష్టం చేయదంటారా? నేనేమంటున్నా, ఉన్నవాడి గూడు కొట్టి ఇవాళ గాంధీ యొక్క మనబడే సొంతంగా చెప్పినాడు కదా. గాంధీ బతికుండి వచ్చినా కూడా ఇట్లాంటి పనులు చేసి పేదవాళ్ళని నిరాశ్రయాలు చేసి, పేదవాళ్ళకు గూడు లేకుండా చేసి, పేదవాడి కన్నీరు గార్చి, పేదవాడు అయ్యో రామచంద్ర అన్నమో రామచంద్ర అని చెప్పి వాని కడుపు కోసాడ ఏడుస్తుంటే నువ్వు గాంధీ బొమ్మ పెడతా అంటే ఎవరి మీద పెడతావు? శవాల మీద పెడతావా? చచ్చిపోయిన శవాల మీద, సమాధుల మీద కడతావా? దానివల్ల గాంధీ ఇదేనా కోరుకున్నది? గాంధీ పరులకు మంచి చేయమని కోరుకున్నాడు. గాంధీ ఇతరులకు న్యాయం జరగాలని కోరుకున్నాడు. గాంధీ తన మీద బట్టలు లేకుండా తిరిగిండు, 10 మందికి బట్టలు రావాలని కోరుకున్నాడు. అట్లా గాంధీ త్యాగం చేసినాడు. కానీ గాంధీ ఉన్న ఇండ్లు ఊడగొట్టి నా బొమ్మలు పెట్టు, నా విగ్రహాలు పెట్టమని చెప్పలే. కాబట్టి గాంధీ సిద్ధాంతంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా మీరు పరుల గురించి, పేదవాళ్ళ గురించి ఆలోచించండి. గాంధీవాదిగా చెప్పుకున్న హనుమంతరావు, గాంధీవాదిగా చెప్పుకుంటున్న జీవన్ రెడ్డి, గాంధీవాదిగా చెప్పుకుంటున్న చిన్నారెడ్డి, మీరందరూ కూడా బయలుదేరి ఆ నిరాశ్రయాలకు ఇబ్బంది కలగకుండా అది ఎక్కడైనా వేరే కాడ పెట్టించేసి వాళ్ళ భూముల్ని, వాళ్ళ ఇండ్లను కానీ కూలగొట్టొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.